ప్రజల కోసం బాగా వస్తుంది అనిపిస్తుంది। ఎవరు చెప్పుకోలేదు ఏం చేసాం పంచాయతీ మిడ్తూరు మండలం కడుమూరు గ్రామ పంచాయతీ సంబంధించి సిపిఎం లిబరేషన్ పార్టీ బృందంతో ఇక్కడ పరిశీలించడం జరిగింది। గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాల అభివృద్ధే ఈరోజు దేశానికి కూడా ఆదర్శంగా ఉండాలనేటువంటిది మరి చెప్పడం జరుగుతూ ఉంది। ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్త చెదారం డంపు యార్డును కూడా ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గతంలో ఆ రకంగా చేశారు। ఇప్పుడు చూస్తే మిడ్తూరు మండలంలో దాని ఇక్కడ మారేమన్నా సుంకులమ్మ గుడి దగ్గర ఈరోజు ఇక్కడ మెయిన్ రోడ్లో ప్రధానంగా ఊరి మధ్యలోనే ఈ డంపు యార్డు మాదిరి ఈరోజు మొత్తం రోడ్డు వెంట కూడా చెత్త చెదారము మొత్తం కూడా విపరీతమైనటువంటి గలీజు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు। అంటే దీని ద్వారా ఎక్కడ పోతుంది ఇది మొత్తం కూడా ఊరి కిందికైతే మొత్తం కూడా మలినాలు వ్యర్థాలు మొత్తం కూడా ఊర్లోకి పోయేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది। గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ గ్రామం మిడ్తూరు గ్రామం ముందుగానే మొత్తం కూడా ఇరుకుగా ఉండేటువంటి పరిస్థితి। ఈ గ్రామంలో ఎక్కువ శాతం కూడా మరి వ్యవసాయ కూలీలు రైతులు పనిచేసేటువంటి వాళ్ళు ఇక్కడ ఈ చెత్త చెదారం వల్ల కూడా ప్రజలకు అంటురోగాల బారిన పడ్డారు। గతంలో కూడా అనేక రకాలుగా మలేరియా కానీ ఆ రకంగా కూడా జబ్బులు వచ్చినాయి। మరి ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ కానీ సచివాలయం సిబ్బంది కానీ దీన్ని పట్టించుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు। అందుకొరకే సిపిఎం లిబరేషన్ పార్టీగా మన మండల ఎండిఓ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। తక్షణమే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డంపును మొత్తం కూడా చాలా గలీజ్గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। ఊరి చెత్త మొత్తం కూడా ఇక్కడే ఉంది, మరి ఊరికి సుదూరంగా డంపు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది। దీన్ని తక్షణమే ఆ రకంగా చర్య తీసుకొని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతూ ఉంది। జూన్ మాసంలో ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు వస్తూ ఉన్నాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి। ఇలాంటి క్రమంలో ఇలాంటి చెత్త చెదారాన్ని ఇక్కడే ఏర్పాటు చేయడం వల్ల మొత్తం మురికి కుంటగా మారేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది। ప్రధాన రహదారి వెంట కూడా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మైనా మొత్తం కూడా కిలోమీటర్ పైనే దాదాపు దగ్గరగా ఈ చెత్త చెదారం రోడ్ల వెంట వేస్తూ ఉన్నారు। ఇది చాలా దుర్మార్గమైన చర్య, ప్రజలకు అంటురోగాలు ఆ రకంగా పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది। తక్షణమే ఇప్పుడు కనీసం గతంలో సర్పంచులు ఉండేవాళ్ళు, ఇప్పుడు సర్పంచుల పదవి అయిపోయేటువంటి పరిస్థితి, మరి దీనివల్ల నిర్వీర్యం చేసే పరిస్థితి కనపడతా ఉంది। గ్రామ పంచాయతీ అధికారులు తక్షణమే పంచాయతీ సెక్రటరీ దీనిపైన ఎండిఓ గారు సీరియస్గా జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి। నాతో పాటు సిపిఎం లిబరేషన్ జిల్లా నాయకులు కాటెపోగు సామన్న, మహిళా జిల్లా నాయకురాలు నవేసాని మరియు నూర్జహా, సిరిస ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు।